హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీపికా పదుకొనెకు మోషన్ పిక్చర్స్ విభాగంలో 2020 సంవత్సరానికి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ లో స్టార్ తో సత్కరించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రముఖతను మరింత పెంచింది. దీపికా పదుకొనె అద్భుతమైన నటనతో, వినోద రంగానికి చేసిన సేవతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఒక స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికలపై భారత్ కు ఎన్నోసార్లు గొప్ప గౌరవం తీసుకొచ్చిన గ్లోబల్ సెలబ్రిటీ. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అందుకున్న తొలి భారతీయురాలు దీపిక. ఈ ప్రకటనను లైవ్ స్ట్రీమ్ ద్వారా వెల్లడించారు. ఈ గొప్ప గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయురాలు దీపికనే కావడం విశేషం. ఆమె ఎమిలీ బ్లంట్, రామీ మాలిక్, రేచెల్ మేకాడమ్, స్టాన్లీ, డెమి మూర్ లాంటి ప్రసిద్ధ నటులతో పాటు 2026 క్లాసిక్ లో ఉన్నారు. ఇది దీపిక సాధించిన అరుదైన విజయం. దీపికా పదుకొనె భారతీయ వినోద రంగంతో పాటు హాలీవుడ్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా మంది అంతర్జాతీయ ప్రముఖులు హాల్ ఆఫ్ ఫేమ్ లో చేరిన దీపిక మాత్రమే ఏకైక భారతీయ విజేతగా నిలిచారు. ఈ గుర్తింపు ఆమె ప్రపంచ వేదికపై భారత్ కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, అంతర్జాతీయ రంగంలో దేశం పెరుగుతున్న ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. దీపికా పదుకొనె తన వివిధ విజయాలతో దేశాన్ని ఎప్పుడూ గర్వకారణంగా నిలిపారు. 2018లో టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఆమె ఒకరు. అలాగే టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డును కూడా అందుకున్నారు. ఖతార్ లో జరిగిన ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో ఆమె ట్రోఫీని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. ఆమె సాధించిన ఇతర ముఖ్య విజయాలు చూస్తే లూయిస్ మిట్టన్, కార్టియర్ వంటి గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసిన తొలి భారతీయురాలు దీపికానే. ఇతర భారతీయ సెలబ్రిటీలు కూడా అంతర్జాతీయంగా అవకాశాలు పొందడానికి మార్గం సుగమం చేసింది. తన అంతర్జాతీయ గుర్తింపుతో పాటు దీపిక రాబోతున్న పెద్ద ప్రాజెక్టులతో వినోద రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిలుపుకుంటూ చాలా విజయవంతమైన సినిమాలతో ఆమె భారతీయ సినిమాలో ఒక బలమైన శక్తిగా ఉన్నారు. ఆమె తదుపరి సినిమా అట్లీ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటిస్తారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.